no deal until there's a deal. లోపలేం లేదు డొల్లా. ఇప్పటికే మీరు చాలా మందికి అర్థమై ఉండొచ్చు ఇప్పుడు నేను ఏ విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానని చెప్పేసి. అసలు ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ట్రంప్ ఏం మాట్లాడిండు, పుతిన్ ఏం మాట్లాడిండు అని చెప్పేసి ఈ విషయాలన్నిటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అట్నే అలానే అదే రోజున ఆగస్టు 15వ తేదీన రష్యాలో ఒక బ్లాస్ట్ జరిగిందనమాట. ఆ బ్లాస్ట్ వెనకాల అసలు మెయిన్ హస్తం ఎవరు ఉందని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీటింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అందరికీ అర్థమయ్యే విధంగా. సో వీడియోలోకి వెళ్ళి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ వస్తుంది, ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ డివైన్, ఎంత తాగితే అంత బలం అని చెప్పేసి బ్రహ్మానందంగా చెప్పారనమాట. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుని గంట నాలో పెట్టుకోండి, రోజుకు గ్లాస్ వస్తూనే ఉంటాను. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఆగస్టు 15 అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రోజున, అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున అమెరికాకి రష్యాకి ఒక మీటింగ్ అయితే జరిగిందనమాట. అది కూడా కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాల గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముందు ట్రంప్ ఏం మాట్లాడాడంటే, నాకు పుతిన్కి మధ్య కొద్దిగా మంచిగా స్నేహ సంబంధాలు ఉన్నాయి, సో నేను చెప్పిన మాట పుతిన్ అయితే వింటాడు, సో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఉన్న వార్ని అయితే నేను ఆపగలుగుతాను, వాటి గురించి మేజర్గా మేము చర్చించుకుంటాం, వీలైతే వాటిలో ఒక డీల్స్ కూడా కుదుర్చుకుంటాం, అలానే వ్యాపార సంబంధాల్లో కూడా మేము కొన్ని డీల్స్ మాట్లాడుకుంటాం, కొన్ని డీల్స్ కుదుర్చుకుంటాం అని చెప్పేసి ట్రంప్ చెప్పడం అయితే జరిగిందనమాట. About it, he's friends with President Putin, as you know, very, very close neighbors. తన ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక రిపోర్టర్ ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది జరిగింది. అప్పుడు ఆ రిపోర్టర్ ఏమడిగాడంటే, ఇండియా మీద మీరు విధించే సెన్షన్ గురించి మీరు ఏం మాట్లాడతారని చెప్పేసి, అంటే ఎక్స్ట్రా సెన్షన్, సెకండరీ సెన్షన్స్ విధిస్తానన్నారు కదా, సో వాటి గురించి మీరు ఏం మాట్లాడతారని చెప్పేసి ట్రంప్ని అడిగినప్పుడు ట్రంప్ ఈజీగా ఒక చిన్న అబద్ధం అయితే ఆడాడు అనమాట. Oil client, so to speak, which is India, which was doing about 40% of the oil. China, as you know, is doing a lot, and others have another few countries. And if I did what's called a secondary sanction or a secondary tariff, it would be, very devastating from their standpoint. If I have to do it, I'll do it. Maybe I won't have to do it. ఇండియా మేము విధించిన టారిఫ్లు కొద్దిగా భయపడినట్టుంది, సో అందుకే రష్యా దగ్గర ఆయిల్స్ కొనడానికి తగ్గించేసింది. సో సెకండరీ శాంక్షన్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటా, ఇండియా మీద విధించాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, దాని గురించి మేము ఆలోచిస్తామని చెప్పేసి ఒక మీనింగ్ వచ్చేలాగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్ ఇండియా మీద టారిఫ్ 50% పెంచాడో అప్పటి నుంచి మన దగ్గర రష్యా సెకండ్ లెవెల్లో కొన్నా, అంటే ఎప్పుడు కొనేదానికంటే ఎక్కువ కొన్నాం అనమాట. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూ చేసి క్రూడ్ ఆయిల్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇది ఒక రికార్డ్ స్థాయిలో జరిగింది ఇప్పటి వరకు. ఈ గత 10 రోజుల్లో కొన్న క్రూడ్ ఆయిలే చాలా ఎక్కువ రష్యా దగ్గర నుంచి. ఈ విషయాలన్నిటి గురించి ట్రంప్కి తెలుసు, కానీ ఈజీగా ఇండియా గురించి అబద్ధం ఆడేసాడు. కాకపోతే ఇండియా ఏ మాత్రం లొంగదని విషయం ట్రంప్కి కూడా తెలుసు. అయినా సరే ఇలాంటి అబద్ధాలు ఆడకపోతే ఇజ్జత్ పోద్దు కదా మరి. అయితే ఇప్పుడు మనం మెయిన్ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాకి రష్యాకి మీటింగ్ ఎక్కడ జరిగిందంటే, అమెరికాకి సంబంధించిన అలాస్కాలో ఆర్మీ బేస్ క్యాంప్ లో జరిగిందనమాట. అమెరికాలో వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజల్స్, న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద సిటీలు ఉండగా అలాస్కాలోనే ట్రంప్ మీటింగ్ పెట్టడానికి గల 2 కారణాలు ఉన్నాయి. మామూలుగా వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ లాంటి ప్రాంతాల్లో పెడితే పుతిన్ పైన కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయన్నమాట అమెరికాకి. అంటే కోల్డ్ వార్ తర్వాత కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి ఉక్రెయిన్ మీద కూడా. అంటే ఉక్రెయిన్ నాటోలో కలవాలనుకుంటే రష్యా కలవనివ్వట్లేదు, సో దాని మీద కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆయన బయటకు వచ్చి అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. ఒకవేళ మెయిన్ సిటీలు, అంటే అమెరికాలో కొన్ని మెయిన్ సిటీలో పెడితే అతని మీద అటాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అలాస్కాలో పెట్టాడు. ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే, అలాస్కా అనేది ఒకప్పుడు రష్యా భూభాగం అనమాట. రష్యా ఒకప్పుడు అంటే 1985లో $7 మిలియన్ అప్పట్లో ఆ భూభాగం మొత్తాన్ని, అలాస్కా మొత్తాన్ని అమెరికాకి అమ్మేసింది. సో పుతిన్ వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తాన్ని ఒకప్పుడు మీ దగ్గర లాక్కున్నాం, మేము మీ దగ్గర కొనేసుకున్నాం, సో మీ దగ్గర కొన్న దాంట్లోనే నీతోటి మీటింగ్ పెడుతున్నానని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒక మీనింగ్ వచ్చేలాగా అయితే పెట్టడం అయితే జరిగింది. కానీ పుతిన్ అంత తెలియదు ఒక్కడు కాదుగా, అందుకే ఈ మీటింగ్ చాలా లేట్గా వచ్చాడు. ఇంచుమించు ఈ మీటింగ్కి పుతిన్ 30-40 మినిట్స్ లేట్గా వచ్చాడు. ఒకవేళ ఈ మీటింగ్ తొందరగా వస్తే అక్కడ జరిగే పరిణామాల గురించి కూడా పుతిన్కి బాగా తెలుసు. ఎందుకంటే ట్రంప్ కంటే పుతిన్ ముందు అక్కడ మీటింగ్ వచ్చేసేటంటే తను పెట్టే అన్ని ఆంక్షలకి, అమెరికా పెట్టే అన్ని ఆంక్షలకి పుతిన్ ఒప్పుకుంటున్నట్టే అర్థం కాబట్టి, సో ట్రంప్ వచ్చిన అరగంట తర్వాత పుతిన్ రావడం అయితే జరిగింది. పుతిన్ ల్యాండ్ అవగానే ట్రంప్ ఎలా రిసీవ్ చేసుకున్నాడంటే, పుతిన్కి ఒక గ్రేట్ వెల్కమ్ దొరికినట్టే. కోల్డ్ వార్ తర్వాత, అంటే కోల్డ్ వార్ జరిగిన తర్వాత ఇంచుమించు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికా రష్యా కలిసి ఒక మీటింగ్ అయితే జరుపుకుంటున్నాయి. సో అది చాలా వైలెన్స్ మధ్యలో జరుగుతుంది అనుకున్నారు, కానీ బట్ అలాంటి జరగలేదు. అందుకే 2 వైపులో ఆర్మీలు అయితే గట్టిగా మోహరించి ఉన్నాయి, ఏదైనా అత్యవసరం జరిగితే ఆర్మీ యాక్షన్ తీసుకోవడం కోసం. సో పుతిన్ ల్యాండ్ అయిన వెంటనే ట్రంప్ కూడా అక్కడే ఉన్నాడు. రెడ్ కార్పెట్ వేసి మంచిగా క్లాప్స్ కొడుతూ చాలా ఆనందంగా పుతిన్ అయితే వెల్కమ్ అయితే చెప్పాడు. ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్ మీద ఒక ఫ్రెండ్షిప్ వైపు తోటి నడుచుకుంటూ వస్తుంటే ట్రంప్ అక్కడ షో ఆఫ్ చేసుకున్నాడు, తన డప్పు తానే కొట్టుకున్నాడు అనమాట. B-2 బాంబర్ అనే ఫైటర్ జెట్ ని, అలానే F-35 అని చెప్పి ఫైటర్ జెట్స్ ఒక 4, అటు 2 ఇటు 2 4 ఫైటర్ జెట్స్ చేసుకొని B-2 బాంబర్ అని చెప్పేసి ఒక ఫైటర్ జెట్ ని, డెవిల్ అంటారు దాన్ని,
అమెరికాలో మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు ప్రపంచం మొత్తం మీద. అతి డేంజరస్ ఫైటర్ జెట్ అనమాట అది. సో అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే పైనుంచి అలా తీసుకెళ్ళాడు అనమాట. సో అంటే మా దగ్గర అంత టాలెంట్ ఉంది, మా దగ్గర అంత సత్తా ఉంది, మా దగ్గర అంత ఆర్మీ ఫోర్స్ అంత ఆయుధాలు అంటారు కదా కొన్ని ఉన్నాయి మా దగ్గర, వేసేస్తాం నేను ఇక్కడ అన్నట్టుగా మీనింగ్ ఇచ్చాడు అనమాట. కాకపోతే పుతిన్ మా బొచ్చిబీ లెక్క చేయలేట్లని. ఆ తర్వాత అదే వైపులో ఇద్దరు కలిసి ట్రంప్ దగ్గర ఉన్న లిమోజీ కార్లో ఎక్కి వెళ్ళడం అనేది జరిగింది. మీకు ఒక ఫోటో చూపిస్తాను. పుతిన్ గారు కూడా కొద్దిగా హ్యాపీగా ఉన్నట్టుగానే కనిపించింది. ఈ ఫోటో అనేది ఇంటర్నేషనల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత క్రిమినల్గా చూసే ఒక మనిషిని అంటే పుతిన్ని అమెరికా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నది. అసలు ఇది ఎవరు నమ్మలేని విషయం అనమాట. సో అందుకే ఇది ఇంటర్నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ ఫోటో. సో అలా ఇద్దరు కలిసి కార్లో ట్రావెల్ చేసినప్పుడు పుతిన్ ఒక చిన్న బిస్కెట్ వేసాడంట. లాస్ట్ టైం కూడా నువ్వే ప్రెసిడెంట్ అవ్వాలి, నువ్వు ప్రెసిడెంట్ అవ్వక ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి, అసలు బైడెన్ కాదు అవ్వాల్సింది, నువ్వు అవ్వాలి, బ్యాడ్ లక్. ఒకవేళ నువ్వు ఉండటం అయితే ఈ వార్ ఇలా జరుగుండేది కాదు, ఉక్రెయిన్కి మాకు మధ్య వచ్చిండేది కాదు, నువ్వు ఉంటే మాకు శాంతి భద్రత గురించి ఎక్కువగా పోరాడతావు కాబట్టి ఈ వార్ జరగనిచ్చేవాడు కాదని చెప్పేసి ఒక అలా బిస్కెట్లు వేసాడంట. దెబ్బకి ట్రంప్కి సోలం బాధిగా మీటింగ్లు ఎటువంటి ఇష్యూ మీద నో చెప్పినా సరే అసలు సీరియస్ అవ్వలేదు అనమాట. అన్నయ్య చాలా తెలివైన అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. యాక్చువల్గా ఈ మీటింగ్ ముందు ట్రంప్ ఏం చెప్పాడంటే, ఈ మీటింగ్ పుతిన్ మాత్రం ఒప్పుకోకపోయినా నేను ఇక్కడి నుంచి అంటే మీటింగ్ మధ్య నుంచి లేచి వెళ్ళిపోతాను, తర్వాత మీడియా ముందుకు వచ్చి నేను ఈ మీటింగ్ గురించి అసలు ఏం మాట్లాడాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కాకపోతే అలాంటిది ఏం జరగలేదు, ఒక బిస్కెట్కి పడిపోయాడు అనమాట. యాక్చువల్గా ఈ మీటింగ్ అనేది కేవలం ట్రంప్కి పుతిన్కి మధ్య ఏకాంతంగా జరుగుతుందని చెప్పారు. అది కూడా 7 గంటల పాటు ఈ మీటింగ్ జరగబోతుందని చెప్పేసి ఒక అంచనాకి అయితే వచ్చారు. కాకపోతే ఏమైందంటే మరి సమ్ రీజన్స్ ఏమున్నాయో తెలియదు కానీ ఆ తర్వాత ఇటు నుంచి ఒక ట్రెజరీ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఆ తర్వాత ట్రెజరీ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, అట్లా చాలా మంది అయితే ఫైనాన్స్ మినిస్టర్ అందరూ వచ్చి కొంతమంది అంటే ఇటు నుంచి ఒక ముగ్గురు, ఇటు నుంచి ముగ్గురు వచ్చి కూర్చున్నాయి. కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలోనే కొన్ని డిస్కషన్స్ అయితే జరిగినాయి. అవి బయటకు అయితే రాలేదు. తర్వాత ఓపెన్ ప్రెస్ మీట్ అయితే పెట్టి వాళ్ళైతే మాట్లాడడం అయితే జరిగింది. అసలు ఈ మీటింగ్ మధ్యలో ఏమేమి జరుగుంటాయంటే ఇది కేవలం మన అంచనా మాత్రమే. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ట్రంప్ అయితే గ్యారంటీగా మాట్లాడి ఉంటాడు. అంటే జెలెన్స్కీతో ఇంతకు ముందు ఒకసారి ట్రంప్ మాట్లాడడం అయితే జరిగింది. కొంత భూభాగాన్ని అయితే ఇచ్చేస్తే రష్యా మీ మీద యుద్ధం చేయడం అయితే ఆపేస్తుంది. సో యుద్ధం ఎందుకురా ఆపేయచ్చు కదా అని చెప్పేసి ఒక స్పీడ్ వార్నింగ్ అయితే కూడా ఇచ్చాడు అనమాట. కాకపోతే జెలెన్స్కీ దానికి ఒప్పుకోలేదు. ఈ విషయం గురించే పుతిన్తో డిస్కషన్ చేసి ఉంటాడు. అసలు మేజర్గా ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం ఆపడం కోసం అని చెప్పేసి ఈ మీటింగ్ జరిగింది. ఎందుకంటే డౌన్బాస్ భూభాగం మొత్తం రష్యా కావాల్సిందే, లేదంటే ఉక్రెయిన్ నాటోలో కలిసిపోయిందంటే ఆ భూభాగం మీద అసలు ఎప్పటికీ తనకు రైట్స్ ఉండవు. సో డౌన్బాస్ భూభాగం ఇచ్చేసి మిగతా ఏరియాలో నేను యుద్ధం ఆపేస్తాను, ఉక్రెయిన్ మనల్ని వదిలేస్తానని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చుంటాడు. ఆ తర్వాత అమెరికాకి రష్యాకి మధ్య కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి కదా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి, ఫార్మాసిటికల్ గురించి, అలానే ఫెర్టిలైజర్స్ గురించి, ఇట్లాంటి డీల్స్ అన్నిటి గురించి కూడా ట్రంప్ మాట్లాడుంటాడు. కాకపోతే స్వీట్గా పుతిన్ ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇస్తారు, ఏంటంటే డీల్స్ ఆపుకుంటే ఒక నీకే బాధ, నాకే బాధ లేదు, నేను బయట నుంచి బాస్మతి బయట కంట్రీస్కి నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను, నువ్వు డీల్ ఆపేసుకుంటే ఫెర్టిలైజర్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, యురేనియం అంతా ఆగిపోతుంది, ఆగిపోయిందంటే నీకే బొక్క, బయట దేశాలు అంత హ్యూజ్ లెవెల్లో నీకు మార్కెట్ ఇవ్వలేవు, సో నేను మాత్రం నీకు అంత మార్కెట్ ఇవ్వగలను, సో నువ్వు సచ్చినట్టు నా మాట వినాల్సిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాడనమాట. ఆ తర్వాత కొన్ని దౌత్య సంబంధాల గురించి, అలానే ఆయుధాల గురించి, ఆర్మీ గురించి ఇట్లా మాట్లాడుకొని ఆ తర్వాత ఇండియా గురించి కూడా డిస్కషన్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే కేవలం రష్యా దగ్గర ఆయుధాలు కొంటుందని చెప్పేసి ఇండియా పైన టారిఫ్ అనేది అధికంగా పెంచాడు, అది కూడా 50% పెంచాడు. సో దాని గురించి కూడా వాళ్ళు డిస్కషన్ చేసే ఉంటారు. అది కూడా బయటికి రావాల్సి ఉంది. కాకపోతే ఇండియా అనేది ఈ మీటింగ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. క్లోజ్గా వాచ్ చేస్తుందంటే ఏం జరుగుతుంది, మన ఇండియాకి ఇది మీటింగ్ వల్ల ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందని చెప్పేసి క్లోజ్గా మనం దగ్గర నుండి చూస్తున్నాం, ఏం జరుగుతుందని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. భారతదేశం కూడా బయటకు వచ్చి అంటే భారతదేశం పైన విధించిన టారిఫ్ల గురించి కూడా బయటకు వచ్చి మన మీద ఎఫెక్ట్ పడకుండా మాట్లాడుకుంటారని చెప్పేసి మనం ఊహించాం. కాకపోతే ఇక్కడ ఏం మాట్లాడుకున్నారు అనేది క్లారిటీగా లేదు. మేజర్కి మీటింగ్లు మాట్లాడుకునేది ఉక్రెయిన్కి రష్యా మధ్య జరుగుతున్న వార్ని ఆపడం కోసం అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కాకపోతే మ్యాజిక్ ఏంటంటే ఉక్రెయిన్కి సంబంధించిన అధ్యక్షుడు అంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈ మీటింగ్లో లేడనమాట. అందుకు జెలెన్స్కీ మీడియా ముందుకు వచ్చి ఉక్రెయిన్ అధ్యక్షుడు లేకుండా ఉక్రెయిన్ గురించి మీటింగ్ జరుగుతుందంటే ఉక్రెయిన్కి సంబంధించిన మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది చెల్లదు, అది దానికి మేము ఒప్పుకోము, మా దేశం నుంచి ఒక సెంటు భూమి కూడా రష్యాకి ఇవ్వడానికి మేము ఒప్పుకోము, అసలు మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి గట్టిగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు మీడియా ముందుకు వచ్చేసి. Свідомі російські удари. Війна триває саме через те, що немає не тільки наказу, але й сигналів про підготовку Москви завершувати цю війну. В день перемовин вони теж вбивають, і це багато говорить. Напередодні ми обговорили зі Сполученими Штатами Америки, з Європою. ఇలా ఇన్ని విషయాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఇంచుమించు 7 గంటలు చర్చ జరుగుతుంది అనుకున్నారు. కాకపోతే జస్ట్ 2 అవర్స్లో కంప్లీట్ 2.5 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. ఫస్ట్గా పుతిన్ అయితే సింపుల్గా ఇంగ్లీష్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తన లాంగ్వేజ్ అయితే పెట్టాడు.
ఏం చెప్పాడంటే, మేము చాలా అంశాల మీద మాట్లాడుకున్నాం, చాలా డీల్స్ అయితే కుదిరినాయి, కాకపోతే ఎటువంటి పేపర్ సైన్స్ అయితే చేసుకోలేదు, ఎటువంటి సంతకాలు చేసుకోలేదు. మేము ఇంకా చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు అయితే మేము ఒక క్లారిటీకి అయితే వచ్చాము, వాటి గురించి మాట్లాడుకోవాలి. డీల్స్ అయితే ఎటువంటి కుదరలేదు, చాలా శాంతిభద్రంగానే ఈ మీటింగ్ అనేది జరిగిందని చెప్పేసి తన లాంగ్వేజ్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేదు కానీ అంటే ఇలానే జరిగింది అనమాట. పుతిన్ మధ్య మధ్యలో ట్రంప్ కొన్ని బిస్కెట్స్ అయితే వేసాడు అనమాట. ట్రంప్ మాకు మంచి ఫ్రెండ్, ట్రంప్ ఇంతకుముందు ప్రెసిడెంట్ అయ్యి ఉండడం ఈ వార్ జరుగుండేది కాదు, అసలు ట్రంప్ దగ్గర ఉన్నంత శాంతి దూత ఎక్కడ ఉండడు, అలానే మై డియర్ ప్రెసిడెంట్ అని చెప్పేసి కొన్ని బిస్కెట్స్ అయితే వేయడం జరిగింది అనమాట. సో ఆ బిస్కెట్స్ అన్నిటికీ ట్రంప్ కూడా పడిపోయి లోపల తబ్బిపోయి ఊరిలో ఉబ్బిపోయాడు అనమాట. Some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him. ఆ తర్వాత ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఏంటంటే, దెర్ ఇస్ నో డీల్ అంటిల్ ఏ డీల్. అంటే ఇక్కడ ఏ డీల్ జరగలేదు, కాకపోతే డీల్ జరిగినంత పని అయింది, అంటే డీల్ జరుగుతుంది, మేము ఇంకా కొన్ని విషయాల గురించి చర్చించుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్ రష్యా వార్ గురించి నేను పుతిన్తో మాట్లాడడం అయితే జరిగింది, మేము ఒక ఒప్పందానికి అయితే వచ్చాము. ఈ విషయాల గురించి జెలెన్స్కీ కూడా చెప్తాను, జెలెన్స్కీ ఒప్పుకుంటే ఈ యుద్ధాన్ని చాలా శాంతియుతంగా నేను ఫినిష్ చేస్తాను, నా చేతుల మీదుగా ఫినిష్ అయిపోతుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అనమాట. మళ్ళీ మా మధ్య ఇంకో మీటింగ్ అయితే జరగబోతుంది, అప్పుడు జెలెన్స్కీ కూడా ఈ మీటింగ్లో ఉంటాడు, అట్లానే నాటో అధికారులు కొంతమంది అంటే టర్కీ లాంటి దేశాలు కూడా ఈ మీటింగ్లో యాడ్ అవ్వబోతున్నాయి. అప్పుడు కూర్చొని మేము ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పడం అయితే జరిగింది అనమాట. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో వెళ్దాం పుతిన్ అని చెప్పి ట్రంప్ చెప్పినప్పుడు పుతిన్ ఒక మాట అయితే అన్నాడు అనమాట. Thank you very much, Vladimir. Next time in Moscow. Oh, that's an interesting one. No, I'll get a little. నెక్స్ట్ మీటింగ్ ఇన్ మాస్కో అని చెప్పేసి ఇంగ్లీష్లో అది కూడా. సో ట్రంప్ అయితే షాక్ అవడం అయితే జరిగింది అనమాట, అంటే మాస్కోలో మీటింగ్ అనేది జరిగి. సో ఇలా ఈ మీటింగ్ అనేది ముగిసింది. తర్వాత ట్రంప్ పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు అనమాట. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే, అంటే అక్కడ కూడా ఏం చెప్పలేదు, ఇక్కడ ఏం చెప్పాడు అక్కడ కూడా అవే చెప్పాడు, కాకపోతే తొందరలోనే ఈ ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న వార్ని తొందరలోనే శాంతియుతంగా ఆఫ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను, ఈ విషయం గురించి జెలెన్స్కీతో మాట్లాడతాను, జెలెన్స్కీ ఒప్పుకుంటే అవుతుంది, ఒప్పుకోకపోతే ఇంకా సవాల్ చేస్తారని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. అలానే మీడియా రిపోర్టర్ ఏమడిగిందంటే, ఈ మీటింగ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పి అడిగితే 10/10 అన్నాడు. కథ అక్కడ ఏం జరగలేదు, కానీ మరి ఎందుకు 10/10 అన్నాడో అతనికి తెలియదు అసలు. అంటే బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒకదానికి ఒకటి కాలు కేసి ఏలికేసి కాలు కేస్తాడు అనమాట. సో అది ట్రంప్ అలవాటే. కాకపోతే ట్రంప్ పెట్టిన ఏ ఆంక్షలకి పుతిన్ అయితే ఒప్పుకోడు అనమాట, ఎందుకంటే తనకి ఉక్రెయిన్లో భూభాగం కావాల్సింది, అది వచ్చేదాకా తన నిద్రపోవడం, యుద్ధాన్ని ఆపడం అనమాట. మీటింగ్లు అనేవి కంటిన్యూగా సాగుతూనే ఉంటాయి, అంటే 1, 2, 3, 4, 5 అలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఒక కొలిక్కైతే రావు. ఎట్టకేలకు ఉక్రెయిన్ ప్రధాని బయటకు వచ్చి, సరే మీరు ఈ భూభాగాన్ని తీసుకోండి, మమ్మల్ని ఇక్కడతో వదిలేసేంటారు నాయన అని చెప్పేదాకా పుతిన్ ఉక్రెయిన్ని ఏమాత్రం వదలడు అనమాట. సో ఎక్కడి వరకు వెళ్తుంది మనం వేసి చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆగస్టు 11న యుఎస్ ట్రెజరీ సెక్రటరీ మీడియా ముందుకు వచ్చి, అంటే ఫాక్స్ మీడియా ముందుకు వచ్చి, రష్యాకి అమెరికాకి జరిగే మీటింగ్ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండి ఆ డీల్ అనేది జరగకపోతే మాత్రం మేము ఇండియా పైన ఇంకొక సెకండరీ శాంక్షన్స్ విధించే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ మీటింగ్ మంచిగా జరగాలని చెప్పేసి ఇండియా కోరుకోవాలని చెప్పేసి ఒక ఇండైరెక్ట్గా ఒక మీనింగ్ వచ్చేలాగా మాట్లాడాడు అనమాట. Be ready to negotiate, and we put secondary tariffs on the Indians for buying Russian oil, and I could see if things don't go well, then sanctions or secondary tariffs could go up. What about China? ఈ మీటింగ్ అనేది సక్సెస్ అవ్వకపోయినా ఇండియాకి మాత్రం ఏ మాత్రం ఫరక్ పడదు, ఈ విషయం ఇండియాకి కూడా తెలుసు, కాకపోతే దగ్గర నుండి వాచ్ చేసినంత అందుకే ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ మీటింగ్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఆగస్టు 15 రోజున, అంటే ఇండియాకి స్వాతంత్ర దినోత్సవం రోజున పుతిన్కి ట్రంప్కి మధ్య మీటింగ్ జరిగింది కదా, సరిగ్గా అదే రోజున రష్యాలోని మాస్కో రాజధానికి ఇంచుమించు 150 నుంచి 250 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో ఎలాస్టిక్ ప్లాంట్ అని చెప్పేసి ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్లో గన్ పౌడర్ బ్లాస్ట్ అవడం వల్ల ఒక విపరీతమైన బ్లాస్ట్ అయితే జరిగిందనమాట. ఆ బ్లాస్ట్లో ఇంచుమించు 11 మందికి పైగా చనిపోయారు, ఇంచుమించు 130 మందికి పైగా గాయపడ్డారంట. సో ఈ బ్లాస్ట్ అనేది అసలు ఎందుకు జరిగిందని చెప్పేసి అక్కడ రీసెర్చ్ అయితే జరుగుతుంది. ఆ రీసెర్చ్లో ఏమైనా డ్రోన్ ఎఫెక్ట్, అంటే డ్రోన్ బాంబులు కానీ తీసుకొచ్చి ఏమైనా వేసారా, లేదంటే ఏమైనా దాడులు అయితే ఏమైనా జరిగినాయి ఉక్రెయిన్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ వేరే దేశాల నుంచి ఏమైనా జరిగినాయి అని చెప్పేసి రీసెర్చ్ అయితే చేశారు. సో అక్కడ ఏం జరగలేదని తెలిసి, ఆల్రెడీ ఇంత ముందుసారి 2021లోనో 2022లోనో ఆల్రెడీ ఇంత ముందుసారి ఇలా బ్లాస్ట్ జరిగింది అదే ప్లాంట్లో. అప్పుడు కూడా 27 మంది, ఇంచుమించు 27 మంది కూడా చనిపోయారు. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు బ్లాస్ట్ జరిగింది. ఒకవేళ కనుక ఉక్రెయిన్ కానీ డ్రోన్ బాంబు తీసుకొచ్చి ఆ ప్లాంట్ మీద కనుక వేసిందని మాత్రం తెలిసిందనుకో, ఉక్రెయిన్కి మాత్రం ఇంత మాదిరి దీపావళి. సో దట్స్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి.
ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు వెంటనే రావాలంటే గంటనైతే ఆన్లో పెట్టుకోవాలి. సో ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.